దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పాపం వల్ల వచ్చే ప్రతిఫలములు మనము ధ్యానిస్తూ ఉన్నాము. మనిషి జీవితంలో వాని పాపము వల్ల వాడు ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుందో, ఏ కష్టాలు అనుభవించవలసి వస్తుందో, ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ మరణం, ఏ నరకం, ఎలాంటి పరిస్థితులు అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుందో మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనము నేర్చుకుందాము. మరి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రతిఫలములు మనం చూసాం. అలాగే వారి కుమారుడైనటువంటి కయీను పాపం చేసినప్పుడు మరి ఆ కయీను పాపం వల్ల అతనికి అతని ఇంటి వారికి వచ్చిన ప్రతిఫలములు మనము చూడడము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. చూడండి, 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు మనకు అక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి అంటే, నోవాహు కాలంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నోవాహు కాలము జరుగుతున్నటువంటి సమయంలో ఆనాడు దేవుడు చూసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క చెడుతనము, భూమి మీద ఉన్న మనుషుల యొక్క పాపములు, భూమి మీద ఉన్న మనుషుల యొక్క అతిక్రమాలు మనం చూస్తే మరి కేవలము వాళ్ళందరూ కూడా చెడిపోయిన వారుగా ఉన్నారు. వాళ్ళందరూ పాపములు చేసిన వారుగా ఉన్నారు. వారందరూ కూడా పూర్తిగా తొలగిపోయిన వారుగా ఉన్నారు. నిజానికి దేవుడు భూమి మీద పాపములు చేసి శిక్షలు అనుభవించాలి, నరకానికి చనిపోయాక పాపాల వల్ల వచ్చే జీతమైన మరణం అనుభవించాలి అన్న ఉద్దేశంతో భూమి మీద మనుషులను దేవుడు సృష్టించాడా? భూమి మీద మనుషులను దేవుడు సృష్టించాడండి. భూమి మీద మనుషులను ఏ ఉద్దేశంతో సృష్టించాడు దేవుడు? భూమి మీద మనుషులను దేవుడు ఏ ఉద్దేశంతో సృష్టించాడు? భూమి మీద మనుషులు ఎవరి పోలికలో ఉన్నారు? ఎవరి స్వరూపంలో ఉన్నారు? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని వలన భూమి మీద మనుషులు పుట్టడం అనేది జరిగింది. భూమి మీద దేవుడు చేసిన సృష్టి అంతటిలోనూ ప్రథమ ఫలముగా ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. అయితే వారు భూమి మీద జీవించినంత కాలము కూడా వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి, దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుణ్ణి సేవించేవారుగా, దేవుని మార్గంలో నడిచేవారుగా, దేవుడి యొక్క ఆశీర్వాదాలకు ఘనతకు పాత్రులు అవ్వాలని దేవుడు భూమి మీద మనుషులను సృష్టించాడు. వారు భూమిని విడిచిపెట్టిన తర్వాత వారు దేవుని దగ్గరికి చేరి, దేవుడు నివసించే ఆ పరలోకానికి చేరి, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుని, దేవుడి మహిమలో ప్రవేశించి సదాకాలము వారు దేవుడితో కలిసి ఉండాలన్న ఉద్దేశంతో భూమి మీద మనుషులను దేవుడు సృష్టించడం అనేది జరిగింది. అయితే భూమి మీద మనుషులు ఆ దేవుని చిత్తంలో నుండి పూర్తిగా తొలగిపోవడం అనేది జరిగింది. అపవాది అనబడినటువంటి వాడు భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా, ఆదాము దగ్గర నుంచి మొదలెట్టి భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా త్రోవ తప్పించి వేయడం అనేది జరిగింది. వారిని మోసం చేయడం అనేది జరిగింది. వారి చేత పాపములు చేయించడం అనేది జరిగింది. వారు బుద్ధిపూర్వకంగా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు, ఎన్నో అతిక్రమాలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేసే విధంగా మనుషులందరినీ కూడా అపవాది మోసం చేసి పాపులుగా మార్చివేసి ఆ పాపానికి జీతమైన మరణము దేవుడి వల్లే మనుషులందరూ అనుభవించేలాగా, ఆ భయంకరమైన నరకంలోనికి దేవుడి వల్లే మనుషులందరూ త్రోసివేయబడేలాగా
మనుషులను త్రోవ తప్పించడం అనేది జరిగింది. అయితే నిజానికి దేవుడు భూమి మీద మనుషులు అలాగ పాపులుగా మారిపోయి అపవాదిని అనుసరించి అపవాది మార్గంలో నడిచి దేవుడికి పూర్తిగా విరోధులుగా మారిపోయి చివరికి దేవుడు ఆశీర్వాదాలు ఏవి భూమి మీద అనుభవించకుండా, దేవుడు రక్షణ చనిపోయాక అనుభవించకుండా నశించిపోవడం కోసం కాదు అసలు దేవుడు భూమి మీద మనుషుల్ని సృష్టించింది. అయితే మొత్తానికి ఆదాము దగ్గర నుంచి చూస్తే నరులందరూ చెడుతనము, నరులందరూ పడిపోయారు, మనుషులందరూ త్రోవ తొలగిపోయారు, మనుషులందరూ అతిక్రమాలు చేస్తున్నారు, మనుషులందరూ కూడా ఎంతో ఘోరాది ఘోరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారట. చదవండి మళ్ళీ 5 నుంచి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. తన హృదయములో భూమి మీద మనుషులను దేవుడు సృష్టించినందుకు ఆయన హృదయంలో నొచ్చుకునే పరిస్థితి వచ్చింది. భూమి మీద దేవుడు మనుషులను సృష్టించినందుకు ఆయన బాధపడే పరిస్థితి వచ్చింది. ఆయన బాధపడే పరిస్థితి మనుషులు వారి పాపముల వల్ల కలగజేశారు. ఎప్పుడైనా ఎవరైనా సరే దేవుడు బాధపడే పరిస్థితి వచ్చింది అంటే అది దేనివల్ల? మనలో ఉన్న పాపముల వల్ల. మనలో ఉన్న పాపముల వల్ల దేవుడు బాధపడడం, మనలో ఉన్న పాపముల వల్ల దేవుడు దుఃఖపడడం, మనలో ఉన్న పాపముల వల్ల దేవుడు మన మీద కోపపడడం, మనలో ఉన్న పాపముల వల్ల దేవుడు మనల్ని శిక్షించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఎంతో సంతాపపడ్డాడు, ఎంతో నొచ్చుకున్నాడట. చదవండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను మొత్తం మనుషులందరినీ, అలాగే మనుషులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా సంతాపము నొంది ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం? భూమి మీద దేవుడు సృష్టించినటువంటి నరులందరినీ కూడా భూమి మీద లేకుండా నిర్మూలన చేసేయాలనుకున్నాడు. మనుషులతో పాటు భూమి మీద అప్పటికి ఉన్న జీవులన్నిటినీ కూడా, మరి పశువులను, మృగాలను అన్నిటినీ కూడా ఆయన పూర్తిగా నాశనం చేసేయాలని ఆయన ఒక నిర్ణయానికి ఆ రోజు రావడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఆనాడు ఆ మనుషులుగా ఉన్నటువంటి వారు, భూమి మీద ఉన్న మనుషులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా చెడిపోయిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఆ 5వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారు. ఆ మంచి భయభక్తులు కలిగిన వారు కూడా అందులో ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందులో ఉన్నారు. యెహోవాను సేవిస్తున్న వారు కూడా అందులో ఉన్నారు. అలాగే వాళ్ళు కాని వారు కూడా ఉన్నారు. అయితే మొత్తం అందరూ అక్కడ కేవలం ఆనాడు ఎవరు నీతిమంతుడిగా ఉన్నాడు, ఎవరు కరెక్ట్గా ఉన్నారంటే కేవలము నోవాహు ఇంటి వారు మాత్రమే నీతిమంతులుగా ఉండడం అనేది జరిగింది. మిగతా వారందరూ కూడా చెడిపోయారు. మిగతా వారందరూ కూడా ఆ విధంగా వారు అయిపోయారు. చూడండి 12-13 వచనాలు చదవండి. చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అందులో ఆదాము సంతానంలోంచి వచ్చినటువంటి షేము, ఈ యాపేతి, వీళ్ళందరి సంతానం కూడా మరి దేవుని కుమారులు అనబడినటువంటి పేరు కలిగిన వారు కూడా ఏమయ్యారు? చెడిపోయారు, పతనమైపోయారు, త్రోవ తొలగిపోయారు, అతిక్రమాలు, పాపాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. చదవండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు సమస్త శరీరుల మూలముగా నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చింది. ఇదిగో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆ విధంగా జీవించడం వల్ల, వాళ్ళు వారి జీవితాలను చెరిపివేసుకోవడం వల్ల నేను వారిని అంతము చేయుచున్నాను అనేది ఆయన చెప్పడం జరిగింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము
చేయుదును అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుడు చాలా కనికరము కలిగిన దేవుడు, దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు చాలా కృప కలిగిన దేవుడు, దేవుడు చాలా దయ కలిగిన దేవుడు. అదే సమయంలో దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు, అదే సమయంలో దేవుడు చాలా పౌరుషం కలిగిన దేవుడు, అదే సమయంలో దేవుడు చాలా కోపం కలిగిన దేవుడు, అదే సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలము ఏ మాత్రము తేడా రాకుండా ఇచ్చే దేవుడు కూడా అన్న సంగతి మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి మరి దేవుడే సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్న మానవులందరినీ, దేవుడే సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న పశువులను, జీవులన్నిటినీ కూడా, మొత్తం అందరినీ కూడా ఆయన పూర్తిగా నాశనం చేసేయాలని నిర్ణయానికి వచ్చాడంటే ఎంత ఘోరంగా ఆ కాలంలో పాపము ఉన్నదో, ఎంత ఘోరంగా సమస్త శరీరులు వారి నడతను చెరిపివేసుకున్నారు, ఎంత ఘోరంగా దేవునికి ఆయాసకరమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కుమారులు అనబడినటువంటి గ్రూపు దేవునికి విరోధమైన మార్గంలో జీవించడం, దేవుడి కుమారులు కాని వారి గ్రూపు కూడా మరి దేవునికి విరోధమైన మార్గంలో జీవించడం అనేది చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ మనుషులను పుట్టించినందుకు చాలా సంతాపడ్డాడు. ఈ జీవులన్నిటినీ చేసినందుకు చాలా హృదయంలో నొచ్చుకున్నాడు. కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం భూమండలాన్ని అంతటినీ కూడా సర్వనాశనం చేసేయాలి, మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా అంతము చేసేయాలని, మనుషులతో పాటు భూమి మీద ఉన్న జీవులన్నిటినీ కూడా అంతం చేసేయాలని ఆయన చాలా దృఢమైన నిర్ణయం తీసుకోవడం అనేది ఆ రోజు జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. 7:4. నోవాహుతో చెప్తున్నాడు, ఇంకొక 7 రోజులు గడిచిన తర్వాత నేను భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తాను అని చెప్పడం జరిగింది. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా పూర్తిగా తుడిచివేస్తాను అని ఆయన నోవాహుతో చెప్పాడండి. 10 నుంచి చదవండి. 10, 11, 12. ఆ ప్రవాహ జలములు 7 రోజుల తర్వాత దేవుడు చెప్పినట్లుగా 7 రోజుల తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చాయి దేవుడి వలన. నోవాహు వయస్సు యొక్క 600వ సంవత్సరంలో మహా అగాధ జలములు, ఓటలన్నీ ఆ దినమందే ఆకాశపు తూములు విప్పబడెను. భయంకరమైన జల ప్రళయాన్ని దేవుడు ఏం చేశాడండి ఆ రోజు రప్పించాడు. 40 పగళ్ళు 40 రాత్రులు భయంకరమైనటువంటి జల ప్రళయము దేవుడు భూమి మీద పంపించాడు. ఏ మాత్రము ప్రచండమైన వర్షం అన్నమాట, ఇంకా స్టాప్ లేకుండా చాలా పెద్ద వర్షాన్ని భూమి మీద దేవుడు 40 రోజులు కురిపించేటప్పటికి భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎవ్వరూ బ్రతికి ఉండలేకపోయారు. భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవ్వరూ బ్రతికి ఉండలేకపోయారు. భూమి మీద ఉన్న జీవుల్లో ఏ జీవి బ్రతికి ఉండలేకుండా దేవుడు సర్వనాశనాన్ని ఆనాడు పంపించడం అనేది జరిగింది. 17 నుంచి చదవండి అదే అధ్యాయంలో. 40 రోజులు భూమి మీద జలము ఉండగా ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి కింద ఉన్న పర్వతాలన్నీ మూలిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చూస్తే మరి దారుణాతి దారుణంగా పెద్ద పెద్ద పర్వతాలు కూడా, పెద్ద పెద్ద శిఖరాలు కూడా మునిగిపోయే అంత ఇదిగా వర్షాన్ని ఆయన కురిపించాడు.
ఆ జల ప్రళయంలో ఇంకా బతికున్నవాడంటూ ఎవడూ లేడు. కేవలం దేవుడి దృష్టికి నీతిమంతుడిగా ఉన్న నోవాహు కుటుంబాన్ని మాత్రం దేవుడు తన చిత్త ప్రకారంగా ఓడను సిద్ధం చేసి ఓడలో దాచిపెట్టి వారిని భద్రపరిచి వారి ప్రాణాలు కాపాడడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారి పాపము వారి నాశనానికి కారణమైంది. వారు పాపములు వారి మరణానికి కారణమైంది. వారి పాపము మొత్తం వారికి ఉన్నవన్నీ కోల్పోవడానికి కారణమైంది. వారి కుటుంబాలను వారు కోల్పోవడానికి కారణమైంది. వారి ఆస్తులను వారు కోల్పోవడానికి కారణమైంది. వారి పాపములు మొత్తం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చనిపోవడానికి కారణమైంది. ఒక్కొక్కసారి మన పాపాలు మనల్ని ఊడ్చివేస్తాయండి. ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలను బట్టి ఊడ్చిపడేస్తాడు చాలా దారుణంగా. ఇంకా ఎలాంటి దారుణం అంటే ప్రాణాలు ఎగిరిపోతాయి, ఆస్తులు ఎగిరిపోతాయి, ఐశ్వర్యం ఎగిరిపోతుంది, వస్తువులు ఎగిరిపోతాయి, సంపాదించుకున్న డబ్బు ఎగిరిపోతుంది, బంగారం ఉంటే బంగారం ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఇంకా కుటుంబాలే ఎగిరిపోతాయి. ఇంకా దిక్కు మొక్కు కనబడదన్నమాట. మన పాపాలను బట్టి ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు ఒక్కొక్కసారి. కాబట్టి దేవుని ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడూ లేడు అని దేవుని యొక్క వాక్యంలో. ఆయన భయంకరుడు అని రాయబడింది. ఆయన వాక్యంలో ఆయన గురించి ఏమని రాయబడింది? చాలా భయంకరుడు. ఆయన ఉగ్రత భయంకరంగా ఉంటుంది. ఆయన కోపాగ్ని భరించగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన రోషాగ్నిని తట్టుకోగలిగిన వాడు ఎవడూ లేడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు భూమి మీద ఉన్న మనుషులందరి పాపములు మరి భయంకరంగా సర్వ సృష్టి నాశనం అయిపోవడానికి కారణమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో దేవునికి విరోధమైన పాపాలకు చోటిచ్చి మనము దేవుని ఉగ్రతను ఎదుర్కోకుండా ఉండాలి. దేవుని ఉగ్రత అగ్నికి కాలిపోకుండా ఉండాలి. దేవుడు కలగజేసే నష్టాలు, దేవుడు కలగజేసే కష్టాలు ఏ మాత్రము కూడా మనము అనుభవించకూడదంటే, మన జీవితంలో మనం బ్రతికున్నంత కాలము ఏ పాపము లేని పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించడం జరుగుతుంది. దేవుడిచ్చే సమాధానం అనుభవించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే దేవుడిచ్చే దీవెనలు పొందుకోవడం జరుగుతుంది. అప్పుడిచ్చే దేవుడి నెమ్మది అనుభవించడం జరుగుతుంది. అప్పుడే దేవుడు మరణానంతరం మనకిచ్చే పరలోకం, నిత్య జీవం, రక్షణ అనుభవించడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆనాడు వారు చేసిన పాపాలను బట్టి అంత ఘోరంగా జలప్రళయాన్ని పంపించి దేవుడు సర్వనాశనం చేశాడు అందరినీ. ఆ తర్వాత మరి మనకు తెలుసు, నోవాహు కుటుంబంలో నుండి మళ్ళా కొత్త జనరేషన్ దేవుడు పుట్టించడం అనేది జరిగింది కదండి. నోవాహు కుటుంబంలో నుండి వచ్చారు. ఆదాములో నుంచి వచ్చిన వారు అందరూ అప్పటికి అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన వారు అందరూ ఎవరి సంతానంలోంచి వచ్చిన వారు? నోవాహు సంతానములో నుంచి వచ్చిన వారుగా ఉన్నారన్నమాట. చూడండి 13వ అధ్యాయం 12-13 వచనాలు. ఆదికాండం 13వ అధ్యాయం 12-13. సొదొమ గొమొర్రా మనుషులు దేవుని దృష్టికి బహు పాపులుగా ఉండిరి. దేవుడి దృష్టికి దుష్టులుగా ఉండిరి, బహు ఘోరమైన పాపులుగా ఉన్నారు. ఎవరు? సొదొమ గొమొర్రా. చూడండి, నోవాహులోంచి మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చింది. నోవాహులోంచి వచ్చిన జనరేషన్ కూడా ఏమయ్యారు తర్వాత? అలాగే సేమ్. పోనీ నోవాహుకు ముందు వారు అందరూ చెడిపోయారు, దేవుడు నాశనం చేసేసాడు. నోవాహులోంచి వచ్చిన వారు ఏమైనా తర్వాత కాలంలో చాలా మంచివారుగా ఉన్నారా? నోవాహు సంతానంలోంచి వచ్చినటువంటి జనరేషన్ ఏదైతే ఉందో వారు నీతిమంతులుగా ఉన్నారా? లేదంటే వారు ఏ పాపములు లేనివారుగా ఉన్నారా? ఏ దుష్టత్వం లేనివారుగా ఉన్నారా? లేరు. జనరేషన్ మారినా ఏం చేయింది? మళ్ళా అదే తీరు. ఎందుకంటే అపవాది ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా, అపవాది ప్రతి ఒక్కరిని మోసగించడం, అపవాది ప్రతి ఒక్కరిని త్రోవ తప్పించడం, అపవాది ప్రతి ఒక్కరిని పాపములు చేసేలాగా ఆ మనుషుల్ని ప్రేరేపించడం అనేది అక్కడ జరుగుతూ వచ్చింది.
ఏ జనరేషన్ మారినా, ఏ సంతానం మారినా, ఎన్ని జలప్రళయాలు వచ్చినా మొత్తం అపవాది యొక్క విధానం మాత్రం మారలేదు, అపవాది యొక్క చిత్తం మారలేదు, అపవాది చేసే ప్రయత్నం ఆడు మారలేదు కదండి. అయితే నోవాహు కాలంలో దేవుడు ఆ జలప్రళయాన్ని పంపించి మొత్తం సర్వ సృష్టిని అంతటినీ కూడా నాశనం చేసినందుకు ఆయనే మళ్ళా తర్వాత బాధపడి నోవాహుతో వాగ్దానం చేస్తాడు, ఇలాంటి జలప్రళయాలు నేను మరలా ఎప్పుడు భూమి మీద రప్పించను. మనుషులు ఎంత ఘోరాతి ఘోరమైన పాపులుగా మారిపోయినా, ఎంత దిగా మారిపోయినా మొత్తం సృష్టి అంతటినీ ఒకేసారి నాశనం చేసే పని నేను చేయను. ఏ మనిషి పాపం చేస్తే వాడినే నేను శిక్షిస్తాను, ఏ మనిషి పాపం చేస్తే వాడినే మరణానికి అప్పగించేస్తాను, ఏ మనిషి పాపం చేస్తే వాడినే నేను నా ఉగ్రతాగ్నితో కాల్చివేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగా తర్వాత జనరేషన్ అంతా కూడా మళ్ళీ తేలా ఘోరాతి ఘోరమైన పాపులుగా మారిపోయిన ఆ నోవాహులోంచి వచ్చిన సంతానం కూడా చాలా దేవునికి ఆయాసకరమైన బ్రతుకులు బ్రతికిన అలాంటి జలప్రళయాలు మాత్రం ఆయన మరలా ఏమాత్రం కూడా ఈ సృష్టిలో ఆయన పంపలేదు. కానీ ఎవరికి వారికే వారి వారి పాపాలను బట్టి వారికి శిక్షలు విధించడం అనేది దేవుడు ఈరోజు కూడా చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏమైంది చదవండి మళ్ళీ ఒకసారి 13వ అధ్యాయం 12-13 వచనాలు. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. అలాంటి దుష్టులతో కలిసి నివసిస్తానని చెప్పి, అలాంటి ఘోరమైన పాపులతో కలిసి నివసిస్తానని చెప్పి నీతిమంతుడు, దేవుని కుమారుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడైన లోతు తన కుటుంబంతో కలిసి ఎక్కడికి వెళ్ళి నివసిస్తున్నాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోకి వెళ్ళి అక్కడ వారితో కలిసి నివసిస్తున్నాడు. లోతుకు తెలియదా సొదొమ మనుషులు ఎలాంటి వారో? లోతుకు తెలియదా గొమొర్రా మనుషులు ఎలాంటి వారో తెలీదా? వాళ్ళు ఎలాంటి వారో ఎలాంటి పాపులో తెలుసు. కానీ కేవలము ఆ చూసినప్పుడు సొదొమ గొమొర్రా ఎంతో అందంగా కనబడింది, ఎంతో అభివృద్ధిగా ఉన్నట్టుగా కనబడింది. అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తే మనం బాగా డెవలప్ అవ్వచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, బాగా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, చాలా మంచి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని అనుకున్నాడు. దాన్ని ఆ ఘోరమైన పాపులు, ఆ ఘోరమైన దుష్టులు మధ్యలో నివసిస్తే నేను భ్రష్టుడైపోతాను, నా కుటుంబం భ్రష్టులైపోతాము, అక్కడికి వెళ్ళామంటే దేవుడి యొక్క రక్షణను కోల్పోయే పరిస్థితి మాకు వస్తుందేమో అని అనుకోలేదు. కానీ కేవలము ఏ ప్రదేశంలోకి వెళ్ళి నివసిస్తావో నిర్ణయించుకో అంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. కానీ తీరా చూస్తే అక్కడ ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? చాలా భయంకరమైన పాపులు, భయంకరమైన దుష్టులు అని చెప్పడం జరుగుతుంది. చదవండి 19వ అధ్యాయం 24-26 వరకు. 19:24-26. సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి దేవుడు ఏం చేశాడట? అగ్నిని గంధకమును యెహోవా ఆయన యొద్ద నుండి ఆకాశము నుండి కురిపించాడు సొదొమ పట్టణం మీద, గొమొర్రా పట్టణం మీద. ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని, ఆ పట్టణాల్లో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఏం చేశాడట దేవుడు? ఆకాశము నుండి అగ్ని కురిపించి సొదొమ పట్టణాన్ని, గొమొర్రా పట్టణాన్ని ఆయన ఏం చేశాడు? నాశనం చేశాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించి సొదొమ పట్టణస్థుల్ని, గొమొర్రా పట్టణస్థుల్ని కాల్చి బూడిదిగా చేసేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పాపాలు మనకి మరణాన్ని తెచ్చిపెట్టకూడదు. ఎవడు కూడా వాని పాపం వల్ల వాడు మరణం పొందకూడదు. మరణం అనేది ఖచ్చితంగా మనిషికి వస్తుంది. కానీ అది మనిషి యొక్క పాపములను బట్టి రావడానికి వీల్లేదు.
మనిషికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఏదైతే ఉందో ఆ ఆయుష్కాలం అంతా కూడా పూర్తి చేసుకుని దేవుని చిత్త ప్రకారంగా మరణం రావాలి తప్ప దేవుడి చిత్తానికి విరోధంగా మనిషి యొక్క పాపాలను బట్టి దేవుడు కోపం వల్ల మనకి మరణం వచ్చింది అంటే ఆ మరణం తర్వాత వాడు పరలోకం చేరడం అనేది అసాధ్యం. ఆ మరణం తర్వాత వాడు నిత్య జీవం పొందడం అనేది అసాధ్యం. ఆ మరణం తర్వాత వాడు దేవుడితో కలిసి నివసించడం అనేది అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఎటువంటి మనుషులకైనా మరణం వస్తుంది, నీతిమంతులకైనా మరణం వస్తుంది, పాపులకైనా మరణం వస్తుంది. అయితే మన మరణము దేవుని చిత్తములో ఉన్న మరణం రావాలి. మన మరణము సమాధానమైన మరణం రావాలి. మన మరణము ఏ మాత్రం మన పాపములను బట్టి దేవుడి దగ్గర నుంచి అది రావడానికి వీల్లేదు. మన పాపాలను బట్టి దేవుడు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి దేవుడు ఆ మనిషి పాపాన్ని బట్టి ఇంకా ఆ మనిషి ఆయుష్కాలాన్ని తగ్గించి వేసి ఆ మనిషికి ఇంకా దేవుడి చిత్తంలో ఆయుష్ ఉన్నా సరే ఆ మనిషి యొక్క ఆయుష్కాలాన్ని దేవుడే తగ్గించి వేసి ఆ మనిషి పాపాన్ని బట్టి ఆ మనిషిని భూమి మీద ఉండకుండా కొట్టివేస్తాడు. ఆ మనిషి భూమి మీద ఇంకా ప్రాణాలతో జీవించకుండా ఆ మనిషికి హఠాత్తుగానో లేదంటే ఏదో ఒక రోగం పెట్టో మొత్తానికి ఆ మనిషిని దేనికి అప్పగించేస్తాడు? మరణానికి అప్పగిస్తాడు. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, మన పాపాల వల్ల మనకి శరీర సంబంధమైన మరణం కూడా వస్తుంది. మన పాపాల వల్ల మనం పొందుకునే ప్రతిఫలంలో ఒకటేంటి? ఖచ్చితంగా భౌతిక మరణం కూడా మన పాపాలను బట్టి వస్తుంది. అలాగే రెండో మరణం కూడా మన పాపాలను బట్టి వస్తుంది. రెండో మరణం ఏంటంటే ఆత్మ నరకములోనికి వెళ్ళిపోవడం, మన ఆత్మ అగ్నిగుండంలో పడవేయబడ్డం, అది రెండో మరణం. మన పాపాలను బట్టి ఆ రెండో మరణం కూడా మనుషులకి వస్తుంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. మన పాపాలను బట్టి మొదటి మరణము వస్తుంది, అంటే శరీర మరణము వస్తుంది. మన పాపాలను బట్టి రెండో మరణం కూడా వస్తుంది. మన పాపాలను బట్టి మనం ఖచ్చితంగా ఆత్మ మరణం కూడా పొందవలసినటువంటి అవసరం ఉంటుంది అన్న సంగతి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏం చేశాడట? చదివేమో మనం 19:24-26 19వ అధ్యాయం ఆదికాండం. నాశనము చేసెను. చూడండి, ఆ రోజు లోతు భార్య కూడా అతన్ని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. మనకు తెలుసు జరిగిన స్టోరీ. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు కాల్చివేసేటప్పుడు దేవుడు ఏం చేశాడు? తన దూతలను పంపించి నీతిమంతులు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని రక్షించమని ఆజ్ఞాపించి పంపించడం అనేది జరిగింది. వాళ్ళు మనుషుల రూపంలో దేవదూతలు వచ్చి అక్కడ వారిని రక్షించడానికి ప్రయత్నము చేశారు. అయితే వారు రాకపోయినా సరే బలవంతంగా ఇంట్లోంచి లోతు కుటుంబాన్ని కేవలము ఆ రోజు అగ్నిలో కాలి బూడిదైపోకుండా ఆ శాపగ్రస్తులతో పాటు కలిసి మరణం పొందకుండా లోతు కుటుంబ సభ్యుల్ని కాపాడాలన్న ఉద్దేశంతో, అది కూడా ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి ఆ కుటుంబాన్ని కాపాడాలని దేవుడు తన దూతల్ని పంపించడం, వారు మనుషుల రూపంలో వెళ్ళడం, వాళ్ళు అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని ఆ ఇంట్లోంచి బలవంతంగా బయటికి లాక్కొచ్చేయడం కూడా జరిగింది. వాళ్ళ కుమార్తెలకు భర్తలుగా కుదిరిన వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఎటకారం చేశారు, రాలేదు, వదిలేశారు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. అయితే ఇప్పుడు ఎంతమంది? లోతు భార్య, లోతుకి 2 కూతుళ్ళు, నలుగురిని కూడా బయటికి రప్పించడం జరిగింది. నలుగురిని బయటికి రప్పించి ఆ కొండ మీదకి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండండి, మీరు అక్కడ ఉంటే మీరు చావరు, ఇక్కడ ఉన్నారంటే మీరు చచ్చిపోతారు, వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఆ దేవదూతలు ఏమని చెప్పారు? వెళ్ళేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి ఆ కొండ ఎక్కేసి ఆ కొండ మీద అక్కడ మీరు నివసించండి, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తే
అగ్నిగంధకాలు పైనుంచి వచ్చేసాయి. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా కాలి బూడిదైపోతుంది. మొత్తం అందరూ కూడా చచ్చిపోయారు. చిన్న చిన్న మొలకలు కూడా ఇంక కనబడకుండా ఏమయ్యాయి, మొత్తం భూమి అంతా కూడా నాశనం అయిపోయింది. అయితే లోతు కుటుంబం ఆ కొండెక్కేస్తున్నారు, పారిపోతున్నారు. లోతు వెనక్కి తిరిగి చూడలేదు, లోతు కూతుళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. లోతు భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్య వెనక్కి తిరిగి ఆ కాలిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు లోతు భార్య ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇప్పటికీ ఉంది ఆ ఉప్పు స్తంభం. ఆ దేశం వెళ్తే ఇప్పటికీ ఆ లోతు భార్య ఉప్పు స్తంభాన్ని చూడొచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ప్రాణాలు కాపాడాలని ఎంతో ఆలోచన చేసినా ప్రాణాలు కోల్పోయేలాగా జీవించే భయంకరమైనటువంటి అజ్ఞానులు కూడా చాలామంది ఉంటారు. దేవుడైతే వారి నలుగురిని ప్రాణాలు కాపాడాలని చేశాడు. వాళ్ళ నలుగురు కూడా చచ్చిపోకూడదని వారిని ప్రేమించి వారి నలుగురిని కూడా రక్షించాడు. వాళ్ళ నలుగురిని కూడా కాలిపోకుండా కాలిపోని అగ్ని కురవని ప్రదేశానికి వారిని పంపించాడు. అయితే ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటి, వెనక్కి తిరిగి చూడవద్దు. ఏమన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అది ఎవరై చేసినా సరే, అది ఎంత నీతిమంతులు చేసినా, ఎంత భక్తులు చేసినా, ఎంత అన్యుల్లాంటి వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఆజ్ఞాతిక్రమమే పాపము. నలుగురిని రక్షించాలనుకున్నాడు, కానీ లోతు భార్య చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఏమైంది, వెనక్కి తిరిగి చూసింది. దేవునికి స్తోత్రం. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పినా సరే ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు చూసింది అంటారు? లోతు భార్య వెనక్కి తిరిగి ఏంటండి, లోతు భార్య మొత్తం పట్టణం అంతా కాలిపోతుంది అని బాధతో, అందరూ చచ్చిపోతున్నారే, అయ్యయ్యో అందరూ కాలి బూడిదైపోతున్నారు అనే చూడలేదు, లేదంటే ఇది చూడలేదు. లోతు చాలా ఆస్తిపరుడు కదా, లోతు చాలా ఆస్తిపరుడు, లోతు చాలా ఐశ్వర్యవంతుడు. లోతు ఇల్లు, లోతు సంపాదన, లోతు పశువులు అక్కడ బోల్డ్ ఉన్నాయి. వెనక్కి తిరిగి అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, అయ్యో ఆ ఇంట్లో నా బంగారం ఉండిపోయింది, అయ్యో నా పశువులు, అయ్యో నా మందలు, అయ్యో నా యొక్క ఆస్తి, అయ్యో నా భూములు కాలిపోతున్నాయే అని చాలా ఇదిగా ఆజ్ఞను అతిక్రమించి ఆశతో వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది, ఆస్తులు పోయాయి, పశువులు పోయాయి, బంగారం పోయింది, డబ్బు పోయింది, చివరికి రాకరికి ప్రాణం కూడా పోయింది లోతు భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆనాడు ఆ కుటుంబాన్ని ప్రాణాలతో ఉంచాలని ఎంతో ప్రయత్నం చేసినా నేను చస్తాను అన్నట్టుగా వెళ్ళింది లోతు భార్య. ఏమైంది, చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ తర్వాత ఇంకా లోతు కుటుంబంలో ఎంతమంది మిగిలారు, లోతు యొక్క కుమార్తెలు ఇద్దరే మిగలడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయో ఆ ఆజ్ఞలను మనం అతిక్రమించి పాపము చేయకూడదు. ఏ మాత్రము మనము సంపాదించిన వాటి మీద అత్యాశ మనం కలిగి ఉండకూడదు. మనము భూమి మీద ఉండగా సంపాదించుకుంటాం. కొంతమంది బాగా ఎక్కువ సంపాదిస్తారు, కొంతమంది తక్కువ సంపాదిస్తారు. మొత్తానికి ఏమి సంపాదించినా ఏవి శాశ్వతం కాదు. వేటిని మనం ప్రేమించడానికి వీల్లేదు. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవచ్చు, కానీ ఇళ్ళు ప్రేమించడానికి వీల్లేదు. చాలా బంగారం కొనుక్కోవచ్చు, కానీ బంగారాన్ని ప్రేమించడానికి వీల్లేదు. చాలా పొలాలు కొనుక్కోవచ్చు, పొలాలను ప్రేమించడానికి వీల్లేదు. చాలా స్థలాలు కొనుక్కోవచ్చు, స్థలాలను ప్రేమించడానికి వీల్లేదు. లేదంటే డబ్బును ప్రేమించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏ మాత్రము కూడా శాశ్వతమైనవి కావు. ఇవేవి కూడా దేవుడిచ్చే రక్షణ కన్నా గొప్పవి కావు. ఇవేవి కూడా మన ప్రాణం కన్నా ముఖ్యమైనవి కావు. ఇవేవి కూడా శాశ్వత కాలము మనతో ఉండేవి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థులు వారి పాపాలను బట్టి దేవుని యొక్క ప్రచండమైన అగ్నికి ఏమైపోయారు, కాలి బూడిదైపోయారు. లోతు భార్య తన పాపాన్ని బట్టి ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్యకు వచ్చిన ప్రతిఫలం ఏంటి, ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ గొమొర్రా కాపురస్తుల యొక్క పాపానికి ప్రతిఫలం ఏంటి, అగ్నితో కాల్చివేయబడి మొత్తం సర్వస్వాన్ని కోల్పోయారు.
ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక విత్తనం కూడా మొలకెత్తదటండి. ఒక మొక్క కూడా బతకదట. ఒక విత్తనం నాటినా విత్తనం ఏమవుదట, మొలకెత్తదు. పచ్చని గడ్డి అనేది, ఆ పచ్చని ప్రదేశం అనేది సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇప్పుడు కూడా కనబడదట. భయంకరమైన ఎడారిలాగా అయిపోయింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము సర్వస్వాన్ని కోల్పోకూడదు. మన పాపాల వల్ల మనము ఒక్కోసారి సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది. కొంతమంది విషయంలో వారి పాపాలను బట్టి వారు సర్వస్వాన్ని కోల్పోయేలాగా దేవుడు చేసేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము మన ప్రాణాలేంటి, మన కుటుంబాలేంటి, మన ఆరోగ్యాలేంటి, మన ఆస్తులేంటి, మన ఐశ్వర్యం ఏంటి, ఏది కూడా సర్వస్వము కూడా కోల్పోయే పరిస్థితి రావడానికి వీల్లేదు. మన పాపాలు ఎంత భయంకరమైనవి అంటే నిన్ను నేల మీద నిలబెట్టేయగలవు. మన పాపాలు ఎంత భయంకరమైనవి అంటే మనం ఏమీ లేని వారంగా అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. మన పాపాలు ఎంత భయంకరమైన అంటే కుటుంబంలో ఒక్కడు కూడా నీకు మిగలకుండా అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. మన పాపాలు ఎంత భయంకరమైనవి అంటే నువ్వెంత ఆరోగ్యవంతుడివైనా సరే రెప్పపాటులో నీ ప్రాణం ఎగిరిపోయేలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. మన పాపాలు ఎంత భయంకరమైనవి అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నవి కూడా రెప్ప మూసి రెప్ప తెరిసే లోపులో కష్టపడి సంపాదించుకున్నవన్నీ కూడా గాలిలో కలిసిపోయేలాంటి పరిస్థితి వస్తుంది మన పాపాల వల్ల. ఎందుకంటే అవన్నీ మనకు ఇచ్చేవాడు దేవుడే, అవన్నీ మన పాపాలను బట్టి తీసివేసేవాడు కూడా దేవుడే. ఏది దేవుడి చిత్తం లేకుండా, దేవుడి అనుమతి లేకుండా, దేవుడి కృప లేకుండా పొందుకోలేము. అలాగే దేవుడు తీసేయాలనుకుంటే మనం దక్కించుకోవడం అనేది అసాధ్యం. దేవుడు తీసేయాలనుకుంటే మనం కాపాడుకుందాము అని అనుకుంటే అది అసాధ్యం, ఇంకా జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన పాపాల వల్ల వచ్చే ప్రతిఫలాలు మనం తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. 19వ అధ్యాయం 30-38 వచనాలు చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 30-38. భార్య చచ్చిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత లోతు పిల్లలిద్దరూ కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళి బతకమన్నాడో ఆ ఊరెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. సోయారు అనే పట్టణంలో. ఆ పర్వతం ఎక్కి అక్కడ నివసించమంటే ఆ పర్వతం ఎక్కి అక్కడ నివసిస్తున్నాడు. ఒక గుహలో తండ్రి కూతుళ్ళు ఇద్దరు మొత్తం ముగ్గురు నివసిస్తున్నారు. ఇంకా మనిషి అన్నవాడు ఎవడో లేడు. సో అందులో ఎక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇంకా మనిషి అన్నవాడు ఎవడో లేడు. ఇదిగో మన తండ్రి ముసలోడు, మనల్ని పెళ్లి చేసుకుని మనతో సంసారం చేసి మనకు పిల్లల్ని ఇవ్వడానికి మనిషి అన్నవాడు ఎవడు, మగవాడు అన్నవాడు ఎవడు లేడు. అందరూ చచ్చిపోయారు. కాబట్టి మనం ఒక పని చేద్దాం. మన తండ్రితోనే మనం సంసారం చేసి మన తండ్రి ద్వారానే మనం పిల్లల్ని కనాలి. ఎందుకంటే మనకు పిల్లల్ని ఇచ్చేవారు, మనల్ని పెళ్లి చేసుకునేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి మన తండ్రితోనే మనం పిల్లల్ని కనాలి అనుకున్నారు వాళ్ళు. కాబట్టి మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో సైనించి తండ్రి వలన కూతుళ్ళిద్దరూ సంతానము కలగజేసుకుందామని అనుకుని ఆ రాత్రి అక్క చెల్లెళ్ళిద్దరూ ప్లాన్లో భాగంగా వాళ్ళ నాన్నగారికి ద్రాక్షారసం తాగించి, పెద్ద కుమార్తె తండ్రికి ద్రాక్షారసం తాగించి మత్తులో ఉండగా లోపలికెళ్ళి తండ్రితో సైనించి, లోతుకు తెలియదు ఆమె తనతో సైనించిన సందర్భం, ఎప్పుడు సైనించిందో, ఎప్పుడు లోపలికి వచ్చిందో, ఎప్పుడు ఇలా జరిగిందో కూడా లోతుకి తెలియదు. అంటే లోతు ఎంత మత్తులో ఉన్నాడో, అంతటికి అంత ఎక్కువ ద్రాక్షారసం తాగించి అతనితో పెద్ద కుమార్తె ఆ రోజు ఏం చేసిందంట, సైనించింది, పాపం చేసిందా.
నిన్న రాత్రి నేను నా తండ్రితో శయనించాను, ఈ రాత్రి నువ్వు ద్రాక్షారసం తాగించి శయనించుము. అలాగున మన తండ్రి వల్ల మనము సంతానము కలగజేసుకుందుము. రెండో రోజు రెండో కూతురిల్లి అలాగే శయనించింది తండ్రితో. తెలీదు. లోతు యొక్క ఇద్దరు కూతుళ్ళు కూడా తన తండ్రి వలన ఏమయ్యారు? మోయాబీలు అనబడిన వారు పెద్ద కూతురులో నుంచి వచ్చారు. అమ్మోనీయులు అనబడిన జాతి రెండో కూతురులోంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ రోజు లోతు కూతుళ్ళు చేసిన పని పవిత్రమైనదా? లోతు కూతుళ్ళు చేసిన పని చాలా ఘోరమైన పాపము కదండి. లోతు కూతుళ్ళు చాలా ఘోరమైన పాపం. ఏమండి, అంత ఘోరమైన పాపం చేయడానికి వారు అన్యులా? దేవుడిని ఎరగనివారా? దేవుడు అంటే తెలియనివారా? దేవుడు వాక్యం తెలియనివారా? దేవుని మాటలు తెలియనివారా? దేవుడి గురించి అస్సలు ఏమీ తెలియనివారా? పరిశుద్ధత అంటే ఏంటో పాపం ఏంటో కూడా తెలియని స్థితి. అది పాపము అన్న సంగతి వాళ్ళకి తెలీదా? తండ్రితో శయనించచ్చా కూతుళ్ళు తండ్రితో శయనించచ్చా? కానీ ఇంకా మనుషులు లేరన్నాను. ఇంక మనుషులు లేరా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో మనుషులు లేరు. మొత్తం ప్రపంచం అంతా కాల్చేయలేదు కదా దేవుడు. ప్రపంచం అంతా కాల్చేసాడా? ప్రపంచం అంతా కాల్చేయలేదు. ఇంకా చుట్టుపక్కల దేశాలకు వెళ్తే, చుట్టుపక్కల రాజ్యాలకు వెళ్తే అక్కడ దేశాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, అక్కడ మనుషులు ఉన్నారు. అయితే సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేశాడు. ఇంకా మనుషులు ఎవరూ మిగలలేదు. కాబట్టి మనతో ఇంకా కాపురం చేసేవారు ఎవరూ లేరు, మనకు పిల్లల్ని ఇచ్చేవారు ఎవరూ లేరు, మనకు పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఎవరు లేరు అని చెప్పి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కూడా చాలా ఘోరమైన పాపము చేశారు తన తండ్రితో. తన తండ్రి ద్వారా వారు గర్భవతులయ్యారు. తన తండ్రి వలన వారు గర్భవతులై పిల్లల్ని కన్నారు. ఆ పిల్లల్లోంచి వచ్చిన జనాంగం ఎవరు? ఒక జనాంగం మోయాబీలు, ఒక జనాంగం అమ్మోనీయులు. మోయాబీలు అమ్మోనీయులు దేవుని దృష్టికి ఏమైపోయారు? తర్వాత శాపగ్రస్తులైపోయారు కదండి. మోయాబీలు అమ్మోనీయులు శాపగ్రస్తులైపోయారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు చేసిన పాపం వల్ల వారిలోంచి వచ్చిన జనాంగం అందరూ శాపగ్రస్తులైపోయారు. వారు చేసిన పాపం వల్ల వారిలో నుంచి వచ్చిన జనరేషన్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులైపోయారు. దేవుని రక్షణ పొందిన వారు అంటూ ఎవరూ లేకుండా పోయారు. దేవుని భయంకరమైన శాపగ్రస్తులుగా, దేవుని శాపగ్రస్తులుగా వారు మారిపోయారు. మోయాబీలు అలాగే ఈ అమ్మోనీయులు తర్వాత దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి ఎలా ఉన్నారు? శత్రువులుగా ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. ఈ రెండు జనరేషన్లో, ఈ రెండు జనాంగాలు కూడా దేవుని సంతానం అనబడిన ఇశ్రాయేలీలకి ఎలా ఉన్నారు? తర్వాత శత్రువులుగా ఉన్నారు. చాలా బాధలు వీరి వల్ల ఎదుర్కొన్నారు దేవుని ప్రజలు. దేవుని జనాంగం అనబడినటువంటి వారు ఈ యొక్క రెండు జనరేషన్స్ ద్వారా ఎంతో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము చేసిన పాపాలను మనం చేసిన పాపాలు మనల్ని శాపగ్రస్తులుగా చేసేస్తాయి. మనం చేసిన పాపాలు మనతో పోవు. మనం చేసిన పాపాలు మన తర్వాత వారు అందరికీ కూడా శాపాన్ని తెచ్చిపెడతాయి. మనం చేసిన పాపాలు మన తర్వాత తరాల వారందరికీ కూడా శాపాన్ని తెచ్చిపెడతాయి. మనం చేసిన పాపాలు మన తర్వాత తరాల వారిని కూడా మనతో పాటు శాపగ్రస్తులుగా చేసేస్తాయి. దేవుని ఆశీర్వాదాలను చూడలేం, దేవుని దీవెనలను చూడలేం, దేవుని రక్షణను చూడలేం, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోలేని పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి లోతు కూతుళ్ళు చేసిన ఘోరమైన పాపము, లోతు కూతుళ్ళు చేసిన ఘోరమైన పాపానికి భయంకరమైన శాపగ్రస్తులైన జనాంగము రావడం జరిగింది. వాళ్ళు జీవించినంతకాలము ఘోరాతి ఘోరమైన శాపగ్రస్తులుగానే వాళ్ళు ఉన్నారు అన్న సంగతి మనకి తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 25వ అధ్యాయం 27 నుంచి 34 వరకు చదువు. 25వ అధ్యాయం ఆదికాండం
27-34. అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకోవడం అనేది దేవుని దృష్టికి ఒక పాపముగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. యాసావు పుట్టకముందే యాసావు హృదయము తెలుసు దేవుడికి. యాసావు పుట్టకముందే యాసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడు అన్న సంగతి తెలుసు. యాసావు పుట్టకముందే యాసావు అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అన్న సంగతి తెలుసు. యాసావు పుట్టకముందే యాసావు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాడని తెలుసు. యాసావు పుట్టకముందే యాసావు తన తండ్రి యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాడు అని తెలుసు. యాసావు పుట్టకముందే అతడు ఘోరమైన పాపిగా జీవిస్తాడు అన్న సంగతి దేవుడికి తెలుసు. అందుకనే గర్భములోనే అతన్ని దేవుడు అతని మీద విజయాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? యాకోబుకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇశ్రాయేలీల్లో జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేలీల్లో జ్యేష్ఠ కుమారుడు అనబడినటువంటి వాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ప్రతి కుటుంబంలోనూ మొట్టమొదటిగా పుట్టిన మొదటి కుమారుడు జ్యేష్ఠుడు. ఆ మొదటి కుమారుడు జ్యేష్ఠుడు చాలా ఆశీర్వదించబడినవాడు. ఆ జ్యేష్ఠత్వం చాలా ఆశీర్వదించబడింది. జ్యేష్ఠుడిగా ఉన్నవాడికి 2 ఓటాలు అని బైబిల్లో రాయబడింది. ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు? ఎవడైతే జ్యేష్ఠుడో వాడికి తన ఆస్తిలో 2 ఓటాలు ఇవ్వాలి అని కూడా దేవుడు చెప్పడం జరిగింది. జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. జ్యేష్ఠత్వం అనేది ఏంటండి? దేవుడిచ్చిన ఆశీర్వాదం. యాసావు జ్యేష్ఠుడు, యాకోబు కనిష్ఠుడు, రెండోవాడు. అయితే మనం చూస్తే యాసావు కేవలము వంట కోసం, తిండి కోసం, కేవలము తిండి కోసం, ఆకలి తట్టుకోలేక తిండి కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని ఒకానొక సమయంలో అమ్మివేసుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నవాడు ఎంత ఘోరమైన పాపిగా దేవుని దృష్టికి ఎంచబడ్డాడో పౌలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. హెబ్రీ 12:16-17. పూట కూటి కొరకు, ఒక పూట ఆహారం కోసం, ఒక పూట అన్నం కోసం, కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు, దేవుడిచ్చిన హక్కు, అది జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు. దేవుని దృష్టికి ఏమైపోయాడు? ఆ పని చేయడం వల్ల భ్రష్టుడు, వ్యభిచారి అయిపోయాడు. దేవుని దృష్టికి ఏమైపోయాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం వల్ల వ్యభిచారి అయిపోయాడు దేవుని దృష్టికి. వ్యభిచారి అయినను భ్రష్టుడైనను ఉండునేమో అనియు. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం, ఆ ఆశీర్వాదాల కోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందలేని కారణంగా విసర్జించబడ్డాడు. తర్వాత ఆశీర్వాదాల కోసం కన్నీటితో వెతికినా దొరకలేదు. ఒకనాడు తన తండ్రి అయిన ఇస్సాకు ఆశీర్వదించాడు.
యాసావుని ఆశీర్వదిస్తాను రా అంటే యాసావు ప్లేస్లో యాకోబు వెళ్ళి ఆ ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. అది దేవుడి చిత్త ప్రకారంగానే ఆ ఆశీర్వాదాలు యాసావుకు దొరకకుండా యాకోబుకు దొరికేలాగా దేవుడు చేశాడు. ఎందుకంటే అప్పటికే అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి దేవుని దృష్టికి భ్రష్టుడైపోయాడు. అప్పటికే దేవుడి దృష్టికి ఒక వ్యభిచారితో సమానమైన వాడు అయిపోయాడు. కాబట్టి ఇంక దేవుని ఆశీర్వాదాలకు అతడు పాత్రుడు అవ్వలేకపోయాడు. అందుకనే దేవుని ఆశీర్వాదాలు, తండ్రి ద్వారా లభించే ఆశీర్వాదాలు యాకోబుకి వచ్చేలాగా చేశాడు దేవుడు, యాసావుకి అందకుండా చేశాడు దేవుడు. కాబట్టి ఆ తర్వాత యాకోబుని ఆశీర్వదించేశాడు. యాసావుని ఆశీర్వదిస్తానన్నాడు, కానీ యాకోబు వచ్చి ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు. తర్వాత యాసావు వచ్చాడు, పోని మళ్ళా నన్ను కూడా ఆశీర్వదించంటే ఇస్సాకు నోట్లోంచి ఆశీర్వాదాలు వచ్చాయా? రాలేదు. ఏమొచ్చాయి? శాపాలు వచ్చాయి. ఏమొచ్చాయండి? శాపాలు వచ్చాయి. ఆశీర్వాదమైనా శాపమైనా సరే మనుషులకు వస్తుంది. ఆశీర్వాదము శాపము కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మనుషులకి దేవుడి దగ్గర నుంచే వస్తుంది. మనుషుల దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు, మనుషుల దగ్గర నుంచి శాపాలు రావు. కాబట్టి ఏ మనుషులు మిమ్మల్ని ఆశీర్వదించినా మీరు ఉబ్బుపోకండి, ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు మనుషుల దగ్గర నుంచి మీకు అందవు. అలాగే ఏ మనుషులు మిమ్మల్ని శపించినా దుఃఖపడకండి, బాధపడకండి, భయపడకండి, ఎందుకంటే ఏ మనుషుని శాపము మీకు తగలదు. ఆశీర్వాదము మనుషుల ద్వారా రాదు, శాపం కూడా మనుషుల ద్వారా రాదు. ఆశీర్వాదమును శాపమును కూడా ఎవరి దగ్గర నుంచి వస్తాయి? మనకి దేవుడి దగ్గర నుంచే వస్తాయి. రెండూ కూడా దేవుడి దగ్గర నుంచే వస్తాయి తప్ప మనుషుల దగ్గర నుంచి రావు. కాబట్టి మనం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి శాపాలు పొందుకోకుండా చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఎప్పుడు శాపాలు వస్తాయి? మనలో పాపం ఉంటే దేవుడి దగ్గర నుంచి ఏమొస్తాయి? శాపములు వస్తాయి. మనలో పాపం లేనంతకాలం మనం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందొచ్చు. మనలో పాపాలుంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుందామన్నా దొరకవు, కానీ ఖచ్చితంగా పొందుకోకూడదు అనుకున్నా శాపాలే దొరుకుతాయి, శాపాలే మిగులుతాయి. శాపగ్రస్తులు అయిపోతాము. ఏ శాపగ్రస్తులు పరలోకంలో అడుగు పెట్టలేరు. ఏ శాపగ్రస్తులు నిత్య జీవం పొందుకోలేరు. ఏ శాపగ్రస్తులు దేవుడిచ్చే మహిమలో ప్రవేశించలేరు అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి తర్వాత ఆశీర్వాదాల కోసం చాలా కన్నీళ్లతో ఎదురు చూసిన, ఆశపడిన దొరికాయి ఆశీర్వాదాలు? దొరకలేదు. ఏం దొరికాయి? శాపాలు దొరికాయి అని బైబిల్లో అతని గురించి రాయబడిన చరిత్రలో మనకి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పాపాల వల్ల మనం దేన్ని కోల్పోతాం? ఆశీర్వాదాలు కోల్పోతాము. మన పాపాల వల్ల మనం దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాము. మన పాపాల వల్ల భయంకరమైన శాపాలు మనకి వచ్చేస్తాయి. మన పాపాలు మనల్ని శాపగ్రస్తులుగా మార్చేస్తాయి. మన పాపాలు మనల్ని ఆశీర్వాదాలకు దూరం చేస్తాయి. ఆశీర్వాదాల కోసం ఎంత ప్రార్థన చేసినా దొరకవు. ఆశీర్వాదాల కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్నా దొరకవు. ఆశీర్వాదాల కోసం ఎన్ని ఉపవాసాలు చేసినా దొరకవు. ఎంత కన్నీరు కార్చినా దొరకవు. మన పాపాలను బట్టి ఆశీర్వాదాలు ఏవి కూడా మనకి దొరకకుండా పోతాయి. కాబట్టి మనం ఆశీర్వాదాలకు వారసులం. దేవుని వాక్యంలో ఏముంది? ఆశీర్వాదాలకు మీరు వారసులు అన్నారు. వారసులుగా ఉన్నవారు ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకుని శాపాలను పొందుకునేలాగా మన పాపాలు చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పాపం చేయకుండా ఉండి మన ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా మన ఆశీర్వాదాలను మనం దేవుడి దగ్గర నుంచి పొందుకుని ఆశీర్వాదాలకు ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. లేకపోతే ఆశీర్వాదాలు పోయి ఏమొస్తాయి? శాపాలు వచ్చేస్తాయి. మన పాపాలు మనకి శాపాలను తీసుకొస్తాయి అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 31వ అధ్యాయం. యాసావు చేసిన పాపాన్ని బట్టి వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. దేవుని దృష్టికి భ్రష్టుడైపోయాడు. దేవుని దృష్టికి వ్యభిచారి అయిపోయాడు. దేవుని దృష్టికి ఆశీర్వాదాలను పోగొట్టుకుని ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. యాసావులోంచి వచ్చిన సంతానం అందరినీ ఏమని పిలిచారు?
ఎదోమీయులు అన్నారు. ఈ ఎదోమీయులు అనబడిన వారు అందరూ కూడా తర్వాత మనం చూస్తే వారు ఎలాగున్నారు, దేవుడి దృష్టికి శాపగ్రస్తులుగానే ఉన్నారు. కేవలం యాసావు ఒక్కడితో ఆగిపోలేదు. యాసావులో నుంచి వచ్చిన సంతానం అందరూ కూడా యాసావును బట్టి ఏమైపోయారు, శాపగ్రస్తులైపోయారు. మన పాపాలు మనల్ని మాత్రమే శాపగ్రస్తులుగా చేస్తాయని అనుకోకండి. ఒక్కొక్కసారి మన పాపాలు మన తరాలని కూడా తర్వాత తరాల వారిని అందరినీ కూడా ఏం చేసేస్తాయి, శాపగ్రస్తులుగా చేసేస్తాయి. ఏ పాపం ఎరుగని మన తర్వాత తరాల వారు కూడా మన వల్ల, మన పాపాల వల్ల ఏమైపోతారు, శాపగ్రస్తులైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పాపాలకు మన జీవితంలో చోటు ఇవ్వకూడదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. 31వ అధ్యాయం 19 ఆదికాండం. రాహేలు ఏం చేసింది, రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతను దొంగిలించింది. ఏం చేసిందంట, గృహదేవతను దొంగిలించింది. 32వ వచనం. యాకోబు అంటున్నాడు, ఎవరి యొద్ద నీ గృహదేవత, ఎవరి యొద్ద మాలో ఉన్న వారిలో ఎవరి యొద్ద ఆ గృహదేవత దొరుకుతుందో ఆ దొరికిన వారు బ్రతకకూడదు. ఏమన్నాడు యాకోబు, బ్రతకడానికి వీల్లేదు. 35వ అధ్యాయం 16 నుంచి 19. ఆదికాండం 35 16 నుంచి 19. రాహేలు మృతి పొంది రాహేలు మృతి పొంది, దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబుకు ఉన్న భార్యలు ఎంతమంది ఏంటండి, 2 భార్యలు 2 ఉపపత్నులు. 4 మొదటగా చనిపోయిన ఆవిడెవరు, రాహేలు. యాకోబు బాగా ప్రేమించిన ఆవిడెవరు, రాహేలు. ఇప్పుడు రాహేలు ఏమైపోయింది, చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది రాహేలు అంత త్వరగా, వీళ్ళందరికన్నా ముందు ఎందుకు చచ్చిపోయింది? ఒక పాపం చేసింది ఆమె. ఒకానొక సమయంలో లాబాను గారి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు యాకోబు ఫ్యామిలీని తీసుకుని, అతడు సంపాదించిన ఆస్తిని తీసుకుని. లాబాను దగ్గర నుంచి దేవుడు మరలా నీ దేశానికి తిరిగి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తే లాబాను గారి దగ్గర నుంచి ఫ్యామిలీని తీసుకుని, ఆస్తిని తీసుకుని బయలుదేరి వచ్చేస్తున్నాడు. వచ్చేసినప్పుడు యాకోబు భార్య అయిన రాహేలు ఏం చేసిందంట, తన తండ్రి ఇంటిలో ఉన్న తన తండ్రి పూజించే గృహదేవత బొమ్మను దొంగిలించి తీసుకుని వచ్చేసింది. అది దేవుని దృష్టికి ఏమైంది, ఒక పాపముగా ఎంచబడింది. ఆ గృహదేవత బొమ్మతో నీకేంటి పని? నీ భర్త ఎవరిని పూజిస్తున్నాడు? యెహోవాను పూజిస్తున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి నువ్వెవరిని పూజిస్తున్నావు? యెహోవాను పూజిస్తున్నావు. మీ అక్క ఎవరిని పూజిస్తుంది? యెహోవాను పూజిస్తుంది. మొత్తం ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పూజించేది ఎవరిని, సేవించేది ఎవరిని, భయభక్తులు కలిగి ఉన్నది ఎవరి విషయంలో? యాకోబు భక్తి ఎంత గొప్పది, యాకోబు విశ్వాసం ఎంత గొప్పది, యాకోబు భయభక్తులు ఎంత గొప్పవి. యాకోబు భార్యగా ఉన్న నువ్వు ఇలాంటి పని ఎందుకు చేయాలి? ఆ గృహదేవత బొమ్మతో నీకేంటి పని అసలు? నువ్వు విగ్రహారాధికురాలు కాదు కదా. ఇప్పుడు నువ్వు విగ్రహారాధికురాలు కాదు కాబట్టి ఆ విగ్రహంతో నీకేంటి పని? ఆ బొమ్మతో నీకేంటి పని? అది దొంగిలించవలసినంత అవసరం నీకేంటి? ఆ గృహదేవత బొమ్మను దొంగిలించడం దేవుని దృష్టికి ఏమైంది? పాపముగా ఎంచబడింది.
తర్వాత లాబాను గారు వచ్చారు, మీరు పోతే పోయారు కానీ నా గృహదేవతను పట్టుకుపోతున్నారేంటి అంటే ఆయన కోపం వచ్చి యాకోబు ఏమంటాడు, ఇదిగో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మేము పట్టుకెళ్తున్న సామాన్లు మాతో వస్తున్న మనుషులందరినీ నెతుక్కో, ఎవరి దగ్గర నీ గృహదేవత దొరుకుతుందో వాడు బ్రతకడానికి వీల్లేదు, ఆ మనిషి బ్రతకకూడదు అనేసాడు. ఎవరు? యాకోబు అన్నాడు, ఒకవేళ నీ గృహదేవత బొమ్మ మాలో ఎవరి దగ్గర దొరుకుతుందో వారు బ్రతకకూడదు. ఆయన అప్పుడు అలాగన్న వెంటనే పైన దేవుడు ఏం చేశాడు, ఆమేన్ అనేసాడు. ఎవరి దగ్గర దొరుకుతుందో అది ఆ మనిషి బతకూడదంటే పైన దేవుడు ఏమనేసాడు, ఆమేన్ అనేసాడు. ఆమేన్ అనేస్తే ఏమైంది, ఎవరి దగ్గర ఉంది ఎంతకైనా అది దొరకలేదు, కానీ లాభానికి దొరకలేదు, కానీ ఎవరి దగ్గర ఉంది, రాహేలు దగ్గర ఉంది. రాహేలు దగ్గర ఉండడం వల్ల కొంతకాలానికి ఏమైంది, యాకోబు మాట ప్రకారంగా దేవుడి చిత్త ప్రకారంగా ఏమైంది, మరణించింది. ప్రసవ సమయంలో ఆమె ఏమైంది, మరణించిందండి. దేవునికి స్తోత్రం. తన రెండవ కుమారుడైన బెన్యామీను పుట్టిన తర్వాత రాహేలు ఏమైంది, మళ్ళా ప్రయాణంలో ఏమైందండి, మరణించింది. లేయా బతికుంది, యాకోబు బతికున్నాడు, ఇద్దరు ఉపపత్నులు బతికున్నారు, వాళ్ళకి అందరికీ పుట్టిన పిల్లలు బతికున్నారు, మొత్తం అందరూ బతికే ఉన్నారు. కానీ ఎవరు చచ్చిపోయారు? రాహేలు చచ్చిపోయింది. చచ్చిపోయినంత వయసా ఆవిడది, చచ్చిపోయేంత వయసా? పిల్లల్ని కంటుందంటే ఇంకా చిన్న వయసే కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాహేలు పాపం రాహేలుకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి, మరణము. రాహేలు పాపం రాహేలుకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి, మరణము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత భక్తులమైనా సరే, ఎంత గొప్ప విశ్వాసులమైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చిలకు వెళ్ళే వాళ్ళమైనా సరే, ఎంత ఎక్కువగా కానుకలు ఇచ్చేవారుమైనా సరే, ఒక్కొక్కసారి దేవుని బిడ్డల పాపము వారికి స్పాట్లో మరణాన్ని తీసుకొస్తుంది. దేన్ని తీసుకొస్తుందండి? స్పాట్లో మరణ శిక్షను తీసుకొస్తుంది. స్పాట్లో ఆ మనిషి ఎంత గొప్ప భక్తుడైనా భక్తురాలైనా సరే, ఆ మనిషి స్పాట్లో తన పాపాన్ని బట్టి చచ్చిపోయే పరిస్థితి, లేదంటే తన పాపాన్ని బట్టి కొన్ని రోజులకే చచ్చిపోయే పరిస్థితి, తన పాపాన్ని బట్టి కొన్ని రోజులకే మరణించే పరిస్థితి వస్తుంది. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఇంకా బోల్డ్ అన్ని సంవత్సరాలు ఉండగానే నీ ఆయుష్కాలం పూర్తయిపోయే పరిస్థితి రావచ్చు. ఆయుష్కాలం పూర్తయిపోయే పరిస్థితి రావచ్చు, అకాల మరణం రావచ్చు, లేదంటే భయంకరమైన రోగం బారిన పడి మరణము రావచ్చు. మొత్తానికి ఎలా వచ్చినా మనిషి యొక్క పాపం మనిషి యొక్క ప్రాణాన్ని తీసివేస్తుంది అన్న సంగతి తెలుసుకోవాలి. మనిషి యొక్క పాపము మనిషి యొక్క ప్రాణాన్ని, బైబిల్ అంతట్లోకి కూడా మనుషుల యొక్క పాపాలను బట్టి వచ్చిన ప్రతిఫలాల్లో మొట్టమొదటిగా ఏది ఉంటుందంటే, మనుషుల పాపాల వల్ల వచ్చిన ప్రతిఫలాల్లో మొట్టమొదటిగా శరీర మరణమే ఉంటుంది మొట్టమొదటి స్థానంలో. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి లెక్కేస్తే మరణం, చచ్చిపోయిన వారు ఎవరు అంటే వారి పాపాలను బట్టి చచ్చిపోయిన వారే ఎక్కువ మంది ఉంటారు, మరణం పొందిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఏ ప్రతిఫలాల్లో మనం టాలీ చేస్తే ఫస్ట్ మొదటిది ఏది ఉంటుందో తెలుసా? మరణమే ఉంటుంది. కాబట్టి మనం దేవుడిచ్చిన ఆయుష్కాలానికన్నా ముందుగా మనం మరణించకూడదు. దేవుడు ఇంకా మనకి చాలా సంవత్సరాల వయసు ఉండగా దేవుడే ఆ వయస్సును తగ్గించి వేసి, దేవుడే ఆ ఆయుష్ను కొట్టివేసి, దేవుడే నీకు ఆ సమయంలో మరణం లేకపోయినా దేవుడి చిత్తంలో దేవుడు ఆ సమయంలో నీ మీద కోపగించుకుని నీ పాపాన్ని బట్టి నీకు ఆ సమయంలో మరణాన్ని పంపించి నిన్ను భూమి మీద లేకుండా కొట్టివేసే పరిస్థితి ఏ మనిషి తెచ్చుకోకూడదు తన జీవితకాలంలో. ఏ మనిషి తెచ్చుకోవడానికి వీల్లేదు. ఏ మనిషి అలా మరణించడానికి వీల్లేదు. అలా మరణించిన వాడు ఎవడు పరలోకంలో అడుగు పెట్టలేడు. శిక్షలో మరణించిన వాడు ఎవడు నిత్య జీవాన్ని పొందుకోగలడా? దేవుని యొక్క శిక్షలో భాగంగా మరణం పొందితే వాడికి రక్షణ లేదు, వాడు నిత్య జీవం పొందుకోలేడు, వాడు పరలోకంలో అడుగు పెట్టలేడు. ఎందుకంటే అది వచ్చిన మరణం ఎలా వచ్చింది నీకు? దేవుని కోపము వలన, దేవుని శిక్షలో భాగంగా ఆ మరణం వచ్చింది. ఆ మరణం దేవుడు నీకు పంపించాడంటే నువ్వు ఘోరమైన శాపగ్రస్తుడు అయిపోయావు. ఆ సమయానికి ఘోరమైన శాపగ్రస్తుడు అయిపోయావు కాబట్టి ఆ మరణం అలాగ దేవుడు కోపం వల్ల వచ్చింది. ఇంకా మనిషికి పరలోకంలో అడుగు
పెట్టే అవకాశం దేవుడు ఇవ్వడు. నిత్య జీవం పొందుకునే అవకాశం దేవుడు ఇవ్వడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన పాపాలను మనం తక్కువ అంచనా వేయొద్దు. మన పాపాలు చేసినంత సులువుగా దాని ప్రతిఫలాలు ఉంటాయని అనుకోవద్దు. పాపాలు చేయడం చాలా సులువే. పాపాలు చేసేటప్పుడు చాలా ఆనందం ఉండొచ్చు, పాపాలు చేసేటప్పుడు చాలా సంతోషం ఉండొచ్చు, పాపాలు చేసేటప్పుడు అస్సలు భయం ఉండకపోవచ్చు, పాపాలు చేసేటప్పుడు అస్సలు మనకేమీ మంచి చెడు జ్ఞానము పని చెయ్యకపోవచ్చు. పాపాలు చాలా సంతృప్తినివ్వచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, చిరునవ్వునివ్వచ్చు, లేదంటే ఇంకోటి ఇవ్వచ్చు. కానీ ఆ పాపాల వల్ల వచ్చే జీతం ఉందో చూసారా, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పాపాల వల్ల దేవుడు పంపించే జీతం చాలా ఘోరంగా ఉంటుంది. ఆ పాపాలను బట్టి దేవుడు విధించే శిక్షలు భరించలేనంత ఘోరంగా ఉంటాయి. ఆ పాపాలను బట్టి దేవుడు పంపించే ప్రతిఫలాలు తట్టుకోలేనంత భయంకరంగా ఉంటాయి. ఆ పాపాలను బట్టి దేవుడు పంపించే ప్రతిఫలాలు చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు, ఒక్కోసారి మొత్తం కుటుంబమే దూరం అయిపోవచ్చు, ఒక్కోసారి సంపాదించుకున్నవన్నీ మాయమైపోవచ్చు, ఒక్కోసారి రక్షణ పోవచ్చు, లేదంటే ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేం. కాబట్టి మనుషుల యొక్క పాపాల యొక్క ప్రతిఫలము తట్టుకోలేరు మనుషులు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్నవారు ఏ పాపములు చేయకుండా జీవించాలి. అన్యులుగా ఉన్నవారు, వారికి వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, ఆజ్ఞలు తెలియవు, పాపం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయో, పాపం వల్ల ఏమవుతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి వారు ఎన్నో పాపాలు చేసి నశించిపోతున్నారు. మనకి అన్నీ తెలుసు, మనకి దేవుడి గురించి తెలుసు, వాక్యం తెలుసు, పాపాల గురించి తెలుసు, పాపాల యొక్క ప్రతిఫలం తెలుసు, పాపాల వల్ల వచ్చే జీతం తెలుసు. కాబట్టి మనము అన్నీ ఎరిగిన వారంగా ఉన్నాం. కాబట్టి వాక్యం వల్ల మన జీవితాల్లో క్రైస్తవులంగా మనం మారాం. కాబట్టి క్రీస్తు పరిశుద్ధుడు, కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మనము పాపాలు చేయడానికి మనం పాపులం కాదు, మనం ఇప్పుడు ఎవరము పరిశుద్ధులము. కాబట్టి మన జీవితాల్లో ఏ పాపము లేకుండా మనం జీవించి ఆ పాపాల వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏవి కూడా మనం పొందుకోకుండా మనం దేవుడి ఆశీర్వాదాలకు వారసులం అవ్వాలి. చనిపోయిన తర్వాత దేవుని రక్షణకు పాత్రులు అవ్వాలి. అట్టి దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా పాపాల వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏమిటో చూద్దాము. చాలా కాలం పట్టొచ్చు ఈ సబ్జెక్ట్ పూర్తి అయ్యేటప్పటికీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. పాపముల వల్ల వచ్చే ప్రతిఫలముల గురించి మాకు నేర్పిస్తున్నావు. అయ్యా, మొదటి నుంచి కొన్ని నెలల నుంచి ప్రభువా నాయన ఈ విషయాలు మాకు ఎంతో లోతుగా నేర్పిస్తున్నావు. అసలు పాపం అంటే ఏమిటో, ఏ పనులు పాపాలో మాకు తెలియపరచు. అయ్యా, పాపము చేయకుండా ఉండేవాడు ఎవడో, దేవునిలో నిలిచి ఉన్నవాడు పాపం చేయడం చెప్పావు. దేవుని మూలంగా పుట్టినవాడెవడో వాడు పాపం చేయడం చెప్పావు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏమిటో, దేవునిలో నిలిచి ఉండడం అంటే ఎలాగో మాకు నేర్పించావు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, ఇప్పుడు పాపాలకు వచ్చే ప్రతిఫలాలను మాకు నేర్పిస్తున్నావు తండ్రి. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఆయా సమయాల్లో పాపాలు చేసిన వారు ఏ ప్రతిఫలాలు పొందారో ఇదిగో మాకు నేర్పిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మనుషుల యొక్క పాపాలు మనుషులకు ఘోరాతి ఘోరమైన ప్రతిఫలాలను తెచ్చిపెడతాయి తండ్రి. ఆ పాపాలు అయ్యా దేవా, అన్యుల్లో ఉన్న ఆ పాపాలే, ఆ పాపాలకు వచ్చే ప్రతిఫలాలు వాళ్ళు అనుభవించవలసిందే. ఆ పాపాలు క్రైస్తవులలో ఉన్న ఆ క్రైస్తవులు ఆ పాపాలను బట్టి పాపులే అయిపోతున్నారు. ఆ క్రైస్తవులు ఆ పాపాలను బట్టి రావాల్సిన ప్రతిఫలాన్ని క్రైస్తవులైనా సరే అనుభవించవలసిందే నాయనా, నీకు వందనాలు. ఇంకా క్రైస్తవులకైతే మరి కఠినమైన తీర్పు ఉంటుంది. క్రైస్తవులకైతే తెలిసి పాపం చేస్తున్నారు కాబట్టి రెండంతల శిక్షలు ఉంటాయి ప్రభువా, నీకు
వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా, మేము పాపము చెయ్యకూడదు అని మాకు ఆజ్ఞాపించవు. పాపము లేని పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఏ పాపము లేకుండా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నావు తండ్రి. ఆ పరిశుద్ధతను మేము పాడు చేసుకుని మేము పాపము లేదంటే పాపములు చేస్తే ఖచ్చితంగా ఆ పాపాలకు రావాల్సిన జీతం మేము ఎప్పటికప్పుడు అనుభవించవలసిందే. ఖచ్చితంగా ఆ పాపాలకు రావాల్సిన శిక్షలు మేము అనుభవించవలసిందే. ఖచ్చితంగా ఆ పాపాలకు రావాల్సిన ప్రతిఫలాలు ఎప్పటికప్పుడే మేము అనుభవించవలసిందే. నాయన నీకు వందనాలు. తప్పించుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల అవ్వే పని కాదు ప్రభా. ప్రతి వారికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని చెప్పిన దేవుడా నీకు వందనాలు ప్రభా. మేము జీవించినంతకాలము ఏ పాపము లేని పరిశుద్ధులుగా జీవించి నీ ఆశీర్వాదాలకు భూలోకంలో ఉన్నంతకాలం వారసులం అవ్వాలి. నీ పరలోకానికి పాత్రులవి, నిత్య జీవానికి మేము పాత్రులం అవ్వాలి తండ్రి నాయన. అలాంటి కృప మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.